పార్టీ మార్పుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉగాదికి కొత్త విషయం వింటారన్నారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 40 ఏళ్ల అనుబంధం ఉన్న పార్టీని వీడాలంటే బాధేస్తోందని, తనతో పాటు అనుచరులు సైతం బాధపడుతున్నారని తెలిపారు. పార్టీ లైన్లోనే ఫిరాయింపులపై మాట్లాడానన్న జీవన్ రెడ్డి అందులో తప్పేముందని ప్రశ్నించారు. తెలియదు, ఇంకా పార్టీలో కొనసాగడం ఆలోచించిన పరిస్థితి ఏర్పడదని చెప్పాను నేను. మనం 16 February నాడు ఏదో చూద్దాం మీరు కలిసి. ఈ నిజమే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పార్టీలో కొనసాగడం అనేది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పార్టీ వదులుకోవాలంటే కూడా అంత సులువు ఉండదు కదండి. టికెట్స్ 4 టికెట్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా డిజర్వ్స్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. ఈ డిజర్వ్స్ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇప్పుడు బట్టి గారు ఏదైతున్నదో సిఎల్పి నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి, అది లోన్ రిప్రజెంటేటివ్ ఇన్ కౌన్సిల్లో 5 ఏళ్ళు కొట్లాడింది. ఇంకా అప్పటికి 20 మాత్రం టర్మ్ ఉంటాయి. కనీసం మంత్రివర్గంలో అవకాశం కల్పించకూడదు. డెఫినెట్గా బాధ అనిపించకుండా ఈ ఏమైనా ఆలోచన ఎందుకు వస్తుంది? పార్టీలో కొనసాగడము ఆలోచించిన పరిస్థితి ఏర్పడ్డది అనేది ఎందుకు వస్తే బాధ అనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ ఐడియాలజీకి అనుగుణంగా మాట్లాడుతున్నాయి. ఐ నెవర్ డిఫర్ విత్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ so far I have never differed with Congress party ideology. తెలియదు, ఇంకా పార్టీలో కొనసాగడం ఆలోచించిన పరిస్థితి ఏర్పడదని చెప్పాను నేను. మనం 16 February నాడు ఏదో చూద్దాం మీరు కలిసి. ఈ నిజమే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పార్టీలో కొనసాగడం అనేది ఇబ్బందికర పరిస్థితులు